ఓం గురుభ్యో నమ. ఓం మహాగణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం మహాశివరాత్రి రోజు నాడు మధ్యాహ్నం చేయవలసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రక్రియ చేయడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటో ముందు తెలుసుకుందాం. తీవ్రమైన ఆర్థిక బాధలు, శత్రు బాధలు, నిరుద్యోగ సమస్య లేదా గృహ వాహన సమస్యలు, అలానే కాదు మీకు మానసికంగా వేధిస్తున్న ఎటువంటి సమస్య ఉన్నా ఇప్పుడు నేను చెప్పబో ప్రక్రియ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇది అనుభవపూర్వకమైనటువంటి ప్రక్రియ. గతంలో నేను చాలాసార్లు నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి శివరాత్రి రోజునాడు ఈ ప్రక్రియ చేశాను. వాళ్ళు చాలా ధన్యత పొందారు, అంటే సమస్య నుండి బయటపడ్డారు. దీనికి ఈ ప్రక్రియకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం పైన అభిషేకం చేస్తూ ఈ ప్రక్రియ చేయొచ్చు. లేదా శివలింగం లేకపోతే పార్వతీ పరమేశ్వరులు ఫోటో పెట్టుకుని పువ్వులు, బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో పూజ చేస్తూ కూడా ఈ ప్రక్రియను మనం చేయవచ్చు. ముందుగా శివలింగం పైన అర్చన ఎలా చేయాలో చూద్దాం. మీరు మీ ఇంట్లో శివలింగం ఉంటే ముందుగా మీ గ్రామదేవత, మీ కులదేవత, మీ పితృదేవత, మీ ఇష్టదేవతలకు నమస్కరించుకొని ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఈ శివలింగం పైన మంచినీళ్లను ఒక రాగి పాత్రలో తీసుకుని రాగి ఉద్ధరణతో శివలింగం పైన వేస్తూ, నేను ఇప్పుడు మీకు వీడియో చివరిలో అందించబోయే అక్షయ పాత్ర స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని మీరు వింటూనే అభిషేకం చేయండి. ఎందుకంటే గతంలో దీనిపైన నేను ఒక వీడియో చేశాను. చాలామంది గురువుగారు ఈ మంత్రాలను మేము చదవలేమండి, మాకు నోరు తిరగటం లేదు అని నాకు అన్నారు. కనుకను నేను నా శిష్య బృందము దీని గురించి మీ ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మేమే మా సొంత గానముతో ఆలాపించి ఈ వీడియోని తయారు చేశాం. కనుకను ఈ స్తోత్రాన్ని మీరు మీ సెల్ ఫోన్లో వింటూ అలా శివలింగం పైన అభిషేకం చేయండి. ఇక శివలింగం లేనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ధూపదీప నైవేద్యాలను అందించి, ఇప్పుడు మీరేం చేస్తారంటే పుష్పాలను మరియు బిల్వ దళాలు, మారేడు దళాలను పట్టుకొని ఇప్పుడు నేను వీడియో చివరిలో అందించబోవు ఈ అక్షయ పాత్ర స్తోత్రం వింటుని అలా పూజ అనేది చేయండి. శివలింగం ఉంటే నీటితో జలాభిషేకం చేయండి, లేకపోతే పుష్పాలు, మారేడు దళాలతోనూ చేయండి. చేస్తే ఫలితం చాలా శీఘ్రంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రక్రియ శివరాత్రి రోజు నాడు ఎంత సమయానికి చేయాలి? ఇది మీరు శివరాత్రి రోజు ఉదయం శివ దర్శనం చేసుకుని వచ్చేసి మీ ఇంట్లో చక్కగా పూజ గదిలో పూజ చేసుకొని ముందుగా మీ కులదేవత, మీ గ్రామదేవత, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలకు యథావిధిగా పూజను అర్పించి తర్వాతను మధ్యాహ్నం అంటే ఉదయం 11:48 అంటే 11:50 అవుతుంది. ఉదయం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం 11:48 నుండి ప్రారంభించి మధ్యాహ్నం 2:58 అంటే సుమారు 3 గంటల కాలం. అంటే ఈ రెండింటి మధ్య నిడివి కాలం కూడా 3 గంటలు. ఈ 3 గంటల పాటు మీరేం చేస్తారంటే జలముతో అయితే అభిషేకం, పుష్పాలతో అయితే అర్చన, మీరు ఇప్పుడు నేను అందించబోయే అక్షయ పాత్ర స్తోత్రాన్ని వింటూ అలా నిరంతరాయంగా ఈ 3 గంటల పాటు అర్చన లేదా అభిషేకం చేయండి. ఇక్కడ ఒక విషయం గమనించుకోండి. ఈ అర్చన కానీ అభిషేకం చేస్తునేటప్పుడు మీ మనసులోకి ఎటువంటి ఆలోచనలు, బాధలు, ఇబ్బందులను రానివ్వకండి. ఆ పార్వతీ పరమేశ్వరుల పైన పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకం ఉంచండి. మీరు ఎంత నమ్మకం, విశ్వాసం ఉంచితే ఫలితం అంత వేగంగాను, అంత శీఘ్రముగాను, చాలా చెప్పలేను అంటే విషయంగా మీకు అంత అద్భుతంగా మీకు ఈ ఫలితం అనేది మీకు అందుతుంది. ఇది గతంలో నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో చాలామందికి శివరాత్రి రోజు ఈ ప్రక్రియ చేయించాను. వాళ్ళు ఈ సమస్యల నుండి బయటపడ్డారు. అయితే ఇలా ఈ 3 గంటల పాటు అంటే 11:48 నుండి మధ్యాహ్నం 2:58 మధ్యకాలంలో మీరు ఈ చేసిన ఈ ప్రక్రియ వలన
శివలింగం పైన వేసిన జలము గానీ, లేదా మీరు పుష్పాలతో చేసినటువంటి అర్చనలు గానీ, వాటిని నిర్మాణ్యం అని అంటారు. వాటిని అంటే ఆ జలాన్ని గానీ, ఈ పువ్వులు, ఆ బిల్వ దళాలను గానీ తీసుకొని అక్కడి నుంచి తీసి 3 గంటల తర్వాత ప్రాంతంలో మీ గ్రామంలో గానీ, మీ పట్టణంలో గానీ దగ్గరలో నది లేదా చెరువు, నది గానీ, చెరువు అది ఖచ్చితంగా మంచినీటిదై ఉండాలండి. మురికి కాలువలో ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. వేస్తే పుణ్యం మాటకు పక్కన పెట్టండి, తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటారు. ఈ విషయంలో జాగ్రత్త పడండి. మీకు మంచినీటి చెరువు ఉంటే మంచినీటి చెరువులోను, లేదనుకుంటే నది, లేదనుకుంటే ఏదైనా పంట పొలాల్లో బావి ఉంటే మంచినీటి బావిలో వేయండి. ఈ 3 కుదరలేదనుకోండి, మీ ఊర్లో గ్రామంలో దేవాలయం ఉంటాయి. అది శివాలయమే అవ్వాల్సిన పని లేదు. ఏదైనా ఒక దేవీ దేవత ఆలయం అయి ఉంటుంది. ఆ ఆలయం దగ్గర పరిసర ప్రాంతాల్లో చెట్లు ఉంటాయి, దేవతా వృక్షాలు ఉంటాయి. అంటే బెల్వ చెట్టు కానీ, లేదా జమ్మి చెట్టు కానీ, లేదా మారి మర్రి చెట్టు కానీ, లేదా రావి చెట్టు కానీ ఉంటాయి. అలాంటి దేవతా వృక్షాల మొదట వేసేయండి. వేసొచ్చి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి, లేదా స్నానం కూడా చేయొచ్చు. కానీ ఈ విధానములో ఎవరైతే నేను చెప్పినట్టుగా పాటిస్తారో శివరాత్రి మరుసటి రోజు నుంచే మీకు ఆ బాధలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇంకొకటి, ఈ ప్రక్రియ శివరాత్రి రోజే కాదు, ఏ రోజైనా చేయవచ్చు. కాకపోతే సమయం జాగ్రత్త. మీరు ఏ రోజైనా చేయాలనుకుంటే ఆ సమయం అనేది మాత్రం ఉదయం పగటిపూట 11:48 నుండి మధ్యాహ్నం 2:58 మధ్య ప్రాంతంలో చేయాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను అక్షయపాత్ర స్తోత్రాన్ని ఈ వీడియోతోనే అందిస్తున్నాను. ఆ స్తోత్రాన్ని వింటూ ఈ ప్రక్రియను చేసి మీరు మీ కుటుంబము సుఖించి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి గురవుతారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుతూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.